వేళ మనం సహవాసం చేశాం. తిరిగి మధ్యాహ్నం కొంత మనం విశ్రాంతి తీసుకొని ఈ సాయంకాలపు వేళ మరోసారి సహవాసం చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన క్రీస్తు యేసు పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. మరి ఉదయకాలం వర్షం పడుతుంటేనే చాలామంది వచ్చారు. మరి సాయంకాలానికి వర్షం ఆగిపోయింటే చాలామంది ఆగిపోయారు. పాత నిబంధన కాలంలో ఆ మేఘం ఎక్కడ ఆగిపోతుందో అక్కడ ఇశ్రాయేలీలు అక్కడ ఆగిపోతారనమాట. మేఘం ఎప్పుడైతే ముందుకు సాగిపోతుందో ఇశ్రాయేలీలు ఏం చేస్తారు? ముందుకు సాగిపోతారు. మీరు వర్షం వస్తే మందిరానికి వస్తూ ఉన్నారు, వర్షం ఆగిపోతే ఇంటి దగ్గర ఆగిపోతూ ఉన్నారు. మీకు వర్షం కేంద్రమైంది, ఆనాడు మేఘం కేంద్రమైతే. మరి ఉదయకాలం నేను ఆ వర్షంలో అంతమంది వస్తారు అనుకోలేదు. ఉదయకాలం వర్షంలోనే చాలామంది చక్కగా సహవాసానికి వచ్చారు. మరి వర్షం ఆగిపోయింది కాబట్టి సాయంకాలం ఇంకా వాతావరణం బాగుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారనుకున్నాను, కానీ వర్షంతో బట్టి చాలామంది ఆగిపోయారు. కొంతమంది ఆగిపోవటంలో నమ్మకస్తులు, కొంతమంది సాగిపోవటంలో నమ్మకస్తులు. ఏదేమైనా ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 30వ అధ్యాయం మన వాక్య ధ్యానానికి సహాయకరంగా సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ అధ్యాయం మరోసారి 30వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ రాత్రి వేళ 28వ వచనాన్ని మనం చదువుదాం. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాయంకాలం మాకిచ్చిన ఈ సహవాసాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన మా ప్రియులందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా రావాల్సిన మా ప్రియ సహోదరులను సహోదరులను కూడా క్షేమంగా తీసుకురండి. పాటలు పాడుటలో ప్రార్థన చేయుటలో తోడుగా ఉన్నారు. మరి నీ వాక్యాన్ని ధ్యానించుటలో మాకు తోడుగా ఉండి మా వాక్య ధ్యానం మీకు అంగీకారంగా మాకు ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఉదయకాలపు వేళ సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24 నుంచి 28 వరకు ఉన్న వాక్య భాగాన్ని మన వాక్య ధ్యానానికి సహాయకరంగా మనం చదువుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24 నుంచి 28 వరకు ఉన్న వాక్య భాగంలో, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. అవి చీమలు, కుందేళ్ళు, మిడతలు, బల్లి. ఇవి భూమి మీద చిన్నవి అన్నాడు, అయితే మిక్కిలి జ్ఞానము కలిగినవి అన్నాడు. అందుకే ఈ చిన్న జీవుల ద్వారా పెద్ద జీవులమైన మనకు ప్రభు ఏమి నేర్పిస్తున్నాడు? పాఠం నేర్పిస్తున్నాడు. అవి చిన్న జీవులే కానీ మిక్కిలి జ్ఞానము కలిగినవి కాబట్టి ఆ జ్ఞానము కలిగిన చిన్న జీవుల ద్వారా పెద్ద జీవులమైన మనకు ప్రభు పాఠం నేర్పిస్తున్నాడు. మనం ఏం చేయాలంటే ప్రభు పాఠం నేర్పిస్తూ ఉండగా ఆ పాఠాన్ని మనం నేర్చుకొని దేవుని వాక్యానికి అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు ప్రభు మనను వాడుకుంటాడు. కొన్నిసార్లు మనం పాఠం నేర్చుకుంటూ ఉంటాం, కానీ ప్రభు వాక్యానికి అనుకూలంగా మన జీవితాన్ని మనం మార్చుకోకుండా అలాగనే వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు సాతానుడు మనను వాడుకుంటాడు.
మనం ప్రభువు వాడుకునే దానికి అర్హమైన పాత్రలుగా ఉండాలి, కానీ సాతానుడు వాడుకోవడానికి మనం అర్హమైన పాత్రలుగా ఉండకూడదని మన ఉపోద్ఘాత సందేశంలో మనం హెచ్చరించబడ్డాం. ఈ 4 జీవులైన మొదటి జీవి చీమల గురించిన సంగతులు మన ఉదయకాలపు వేళ 2వ సందేశంలో మనం నేర్చుకున్నాం. చీమల్లోని ఒక 4 అనుభవాలు మనం నేర్చుకున్నాం ప్రియులారా. చీమలు 4 జీవులలో చిన్న జీవులే, కానీ అవి మొదటి స్థానంలో ఉన్నాయని మనం నేర్చుకున్నాం పాఠం. అలాగనే చీమలు చురుకైనవని మనం నేర్చుకున్నాం. చీమలు వెనక తీయనివని నేర్చుకున్నాం. చీమలు ఐక్యత కలిగినవని నేర్చుకున్నాం. వాటికి న్యాయాధిపతి లేకున్నను, అధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకపోయినా ఆ చీమల యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయో చూస్తా. మనకు న్యాయాధిపతి మన ప్రభువు ఉన్నాడు, పై విచారణకర్తలు పెద్దలు పరిచారకులు ఉన్నారు. న్యాయాధిపతి పై విచారణకర్త లేనటువంటి చీమలకి అటువంటి అనుభవాలు ఉంటే, న్యాయాధిపతి పై విచారణకర్తలు కలిగిన దేవుని ప్రజలమైన మనకు అటువంటి అనుభవాలు ఉన్నాయా లేవా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే ఆ చిన్న జీవి ద్వారా ఏమంటాడు ప్రభు? మనం పాఠం నేర్చుకోవాలన్నాడు. సోమరి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? చీమల యొద్దకు వెళ్ళు అన్నాడు. చూసారా? అంటే ఒక మనిషిని ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. వాటి నడతను కనిపెట్టి నువ్వేం తెచ్చుకోవాలి? జ్ఞానం తెచ్చుకోవాలి. మనిషి దగ్గరికి చీమలు వెళ్ళమని దేవుడు చెప్పలేదు, కానీ చీమల దగ్గరికే మనిషిని వెళ్ళమని చెప్తున్నాడు. మీరు వెళితే వాటి నడత చూస్తే మీకు జ్ఞానం వస్తుంది. కాబట్టి ఆ వాటి నడతను మనం చూడాలి అన్నాడు. వాటి నడత చూసి మనం ఏం చేయాలి? జ్ఞానం తెచ్చుకోవచ్చు. చాలాసార్లు పిల్లలతో మనం అదే కదా చెప్పేది. ఎవరైనా బాగా చదివే పిల్లలు ఉంటే చదువులో వెనకబడిన వారితో ఏం చెప్తారు తల్లిదండ్రులు? అరే, ఆ అబ్బాయిని చూడరా, లేదా ఆ అమ్మాయిని చూడరా, వేదవా, చూసి నేర్చుకోరా అంటాం. చెప్తామా లేదా తల్లిదండ్రులుగా? తప్పకుండా చెబుతాం. అంటే వాటి అబ్బాయిని చూడు, ఆ అమ్మాయిని చూడు. నువ్వు చదువుతున్న కాలేజీలోనే, నువ్వు చదువుతున్న స్కూల్లోనే చదువుతున్నారు. నీకొచ్చే మార్కులేంటి, వాళ్ళకొచ్చే మార్కులేంటి అని చెప్తాం. నువ్వు చూసి ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి నువ్వు అని మనం చెప్తాం. అలాగనే దేవుడు ఏమంటాడంటే, ఈ చీమల యొద్దకు వెళ్ళి మీరు నేర్చుకోండి. ఆ చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. మీ జీవిత విధానాన్ని మార్చుకోండి అని దేవుడు చెప్తాడనమాట. మన పిల్లలకు మనం ఎలాగ చెబుతామో దేవుని పిల్లలమైన మనకు కూడా దేవుడు అలాగనే చెప్తా ఉన్నాడు. మన పిల్లలకు మనం అలాగనే కదా చెప్పేది. బాగా చదివే వాళ్ళని చూసి, మంచిగా చదివే వాళ్ళని చూసి ఎలాగ నేర్చుకోమని మనం చెప్తామో దేవుని పిల్లలకు దేవుడు అలాగనే చెబుతున్నాడు. కాబట్టి మనము ఆ చీమల ద్వారా నేర్చుకుందాం పాఠం. దేవుని వాక్యానికి అనుకూలంగా మార్చుకుందాం. దేవుడు వాడుకునే ఒక అర్హమైన పాత్రలుగా మనము ఉందాం. ఈ రాత్రి నేను మరొక చిన్న జీవి అయిన బల్లిని గురించి నేను కొంత మాట్లాడాలని ఆశిస్తున్నా. 28వ వచనంలో, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. బల్లిని దేంతో పట్టుకోగలుగుతాం? చేతితో పట్టుకోగలుగుతాం. బల్లి మనందరికీ తెలిసిన పరిచయమైనదే. మన ప్రతి ఇంట్లో కూడా బల్లి, ఇదిగో మా ఇంట్లో ఎప్పుడు బల్లి కనపడలేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఇంటిలో కూడా బల్లి మనకు కనపడుతుంది. అవును ప్రియులారా, బల్లిని చేతితో నువ్వు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును.
బల్లి రాజుల గృహములలో ఉంటుంది, రాజుగారింట్లో పని చేస్తూ ఉంటారే పని వాళ్ళ ఇంట్లో కూడా బల్లి ఉంటుంది. రాజుల గృహంలో ఉన్నప్పుడు బల్లి ఎలాంటి అనుభవం కలిగి ఉంటుంది, లేదా రాజుగారి ఇంట్లో పని చేసే వారి ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లాంటి అనుభవం కలిగి ఉంటుంది బల్లి? రాజుల గృహంలో ఉన్నప్పుడు అది చాలా హ్యాపీగా కిచ్ 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 నవ్వుకుంటా ఉంటుందా, లేదా పనివారు ఇంట్లో ఉన్నప్పుడు చాలా దిగాలుగా డీలాగా అది ఉంటుందా? ఎలా ఉంటుంది చెప్పండి? రాజుగారి ఇంట్లో ఉన్నప్పుడు దాని యొక్క హావభావాలు ఎలాగ ఉంటాయో, రాజుగారింట్లో పని చేస్తూ ఉంటుంది ఆ పని చేసేవారి ఇంట్లో ఉన్నప్పుడు కూడా దాని యొక్క హావభావాలు ఒకే రకంగా ఉంటాయి. ఏం తేడా కనపడదు. నేను రాజుగారి ఇంట్లో ఉన్నా కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను అని ఉండదు, నేను పనిచేసే వారి ఇంట్లో ఉన్నాను కాబట్టి చాలా దిగులుగా ఉన్నానని ఉండదు. బల్లి రాజుగారింట్లో ఉన్నా, బల్లి రాజుగారింట్లో పనిచేసే వారి ఇంట్లో ఉన్నా కూడా ఎలాగుంటుంది? అది ఒకే విధముగా ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది. దాని యొక్క సిమ్టమ్స్లో తేడా ఉండవు, దాని యొక్క లక్షణాలలో తేడా ఉండవు, దాని యొక్క హావభావాలలో తేడా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం కూడా అటువంటిదే. దేవుడు కొన్నిసార్లు మనకు రాజుల గృహం అంటే ఉన్నతమైన స్థితిని మనకి ఇస్తాడు, పనివారి గృహం అంటే కొన్నిసార్లు దీన స్థితిని కూడా మనకి ఇస్తాడు. అది దీన స్థితిని చూపిస్తుంది పనివారి ఇల్లు. రాజుల గృహం అంటే ఉన్నత స్థితిని మనకు చూపిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తాడు ఫిలిప్పీ పత్రికలో. చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో ఈ బల్లి మర్మం చెప్తాడు. 4వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. 4, 11, 12 చదువుదామా? ముందరుండే వాళ్ళు చదవండి బాబు, బంగారు బాబులు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ పౌలు తన అనుభవాన్ని చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. 2 స్థితులు చెప్పాడు. రాజుల గృహం ఏ స్థితి? సంపన్న స్థితి. పనివారి గృహం ఏ స్థితి? దీన స్థితి. ఇదే పౌలు అంటున్నాడు, నేను దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. తర్వాత కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అని చెబుతూ 11వ వచనంలో ఏమంటున్నాడు? నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అన్నాడు. అది ఈ బల్లి కూడా రాజుల గృహములో ఉన్న, పనివారి గృహములో ఉన్న బల్లి ఒకే విధంగా ఉంటుందంటే సంతృప్తి కలిగినదిగానే ఉంటుంది. రాజుల గృహంలో విపరీతమైన ఆనందం కలిగి పనివారి గృహంలోకి వచ్చేటప్పటికి విపరీతమైన దుఃఖంతో ఉండేది కాదు. అది క్రైస్తవ జీవితం కూడా అటువంటిదే. ప్రభువు మనకు ఏ స్థితినిచ్చినా ఆ స్థితిలో మనం ఏమై ఉండాలి? సంతృప్తి కలిగి ఉండాలి. అది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటేనే అది. మనకు ప్రభు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో మనం ఏమై ఉండాలి? సంతృప్తి కలిగి. కొన్నిసార్లు దీన స్థితిని, కొన్నిసార్లు ఉన్నత స్థితిని,
మనకు ఆయన ఇస్తున్నాడు. ఏ స్థితిలో మనను ఉంచిన ఆ స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉండుట మనం నేర్చుకోవాలి. పౌలు ఏమన్నాడంటే నేను నేర్చుకున్నాను అన్నాడు. ఎవరి దగ్గర పోయి నేర్చుకున్నాడు? ఎవరి దగ్గర పోయి నేర్చుకున్నాడు? ఆయన ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. యేసు ప్రభు వారు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన సింహాసనం మీద కూర్చొని దేవదూతల చేత ఆరాధించబడుతూ ఉన్నాడు. అదే యేసు ప్రభు వారు మరియ గర్భాన భూమి మీద జన్మించినప్పుడు ఆయనకు సత్రములో కూడా స్థలం లేదంట. సత్రములో స్థలం లేకపోతే యేసేపు వెళ్ళి బయట రిక్వెస్ట్ చేశాడు, ఎవరింట్లో అయినా స్థలం ఉందేమో అని. మా ఇళ్ళల్లో స్థలం లేదు, మా ఇళ్ళల్లో స్థలం లేదన్నారు. కారణం అప్పుడు దాదాపుగా అందరి ఇళ్లలో బంధువులు ఉన్నారు. జనసంఖ్య రాయడానికి చాలామంది ఆ ప్రాంతానికి వచ్చారు రాయించుకోవడానికి. ఓటర్ లిస్టు తయారు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇదిగో మా గొడ్ల చావడి ఒకటి ఉంది, ఆ పశువుల పాక ఒకటి ఉంది, కావాలంటే మీరు అక్కడ ఉండొచ్చు అన్నారు. యేసు ప్రభు వారిని తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెట్టారు చెప్పండి? పశువుల పాక. సింహాసనం మీద కూర్చొని దేవదూతల చేత ఆరాధించబడుతున్న ప్రభు, తండ్రితో సమానుడైన ప్రభు, ఆయన ఒక సామాన్యుడిగా భూమి మీద జన్మించినప్పుడు సరైన వసతి లేదు. ఆయన ఒక పశువుల పాకలో యేసు ప్రభు వారిని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టారు. అంటే ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నా, పశువుల పాకలో పరుండి ఉన్నా యేసు ప్రభు వారు ఏమై ఉన్నారు? ఆయన సంతృప్తి కలిగి ఉన్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడంటే ఇది ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. ప్రభు పిల్లలు మనం ఎక్కడ నేర్చుకోవాలి సంతృప్తి అనేది? ఏ వ్యక్తినో చూస్తే మనం నేర్చుకునేది కాదు. అది మనం ప్రభువును చూసినప్పుడే మనం నేర్చుకునేది సంతృప్తి అనేది. ఆయన సింహాసనం మీద కూర్చున్నా ఒకటే విధంగా ఉన్నాడు, పశువుల పాకలో పడుకున్నా కూడా ఒకే విధంగా ఉన్నాడు. ఆయన సర్వాధికారిగా ఉండి సృష్టిని కలగజేసిన ఒకే విధంగా ఉన్నాడు. ఒక సామాన్యుడిగా భూమి మీదకి వచ్చిన ఒకే విధంగా ఉన్నాడు. ఆయన ఎవరు చూసి నేర్చుకున్నాడు పౌలు అంటే? ప్రభువును చూసి నేర్చుకున్నాడు. సంతృప్తి అనేది మనం అందరం కూడా ఎవరిని చూసి నేర్చుకోవాలంటే ప్రభువునే చూసే నేర్చుకోవాలి. దేవుడు మనకు ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిలో మనం ఏమై ఉండాలంటే సంతృప్తి. సంతృప్తి. బైబిల్ అదే చెప్తున్నది. సంతృప్తి కలిగిన భక్తి గొప్ప లాభ సాధనం అన్నాడు. గొప్ప లాభ సాధనం ఏంటంటే సంతృప్తి కలిగిన భక్తి జీవితమే. మనకు ఏ స్థితి దేవుడిచ్చిన ఆ స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉండాలి. అదే మనకు బలి నేర్పించే పాఠం. చాలాసార్లు దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనకి ఏమి లేకుండా పోతుంది అంటే సంతృప్తి లేకుండా పోతుంది. చాలామంది మాట్లాడేటప్పుడు అసంతృప్తితో మాట్లాడుతూ ఉంటారు. మనం చూస్తే అంటే దేవుడు వారికి ఇచ్చిన దాంతో వారు ఏం కావడం లేదు, సంతృప్తి చెందడం లేదు. అది ఏదైనా కావచ్చు. దేవుని బిడ్డలమైన మనకు దేవుడు ఇచ్చిన వాటితో మనం సంతృప్తి చెందాలి. కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తా. మన విశేషంగా సంతృప్తి చెందవలసినవి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తా. సామెతల గ్రంథము 5:19 చూడండి. సామెతల గ్రంథం 5:19 ఏమన్నాడు? ఆమె అతి ప్రియమైన లేడి. 18 నుంచి చదువునానా. నీ ఊట దీవెన నొందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. అది ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై. నీ యవన కాలం భార్య అంటే నీకు భార్యనిచ్చాడు.
నీ యవ్వన కాలం భర్త అంటే భర్తనిచ్చాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నది ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. అది ఆయనే ఆలోచించాడు, ఆయనే అమలు చేశాడు. పురుషునికి ఒక స్త్రీని ఇచ్చాడు, స్త్రీకి పురుషుని ఇచ్చాడు, అంతే. ఇదేం ఆదాముని అడిగి దేవుడు చేయలేదు. అట్లా ఆదాముకి ఏం కావాలనో దేవునికి తెలుసు. ఆయనకు సాటి అయిన సహాయమును తీసుకొచ్చి ఇచ్చాడు. అలాగనే నీకు నాకు కూడా ఆ సాటి అయిన సహాయాలను దేవుడు ఇచ్చాడు. పురుషులకు స్త్రీలను ఇచ్చాడు, స్త్రీలకు పురుషులను ఇచ్చాడు. ఏమవ్వాలి? దేవుడిచ్చిన నీ భార్యతో నువ్వు తృప్తిగా ఉండాలి. దేవుడిచ్చిన నీ భర్తతో నువ్వు తృప్తిగా ఉండాలి. అది మనకు నేర్పించేది. చాలాసార్లు కొంతమంది దేవుడు వాళ్ళకి ఇచ్చిన భార్యలతో వాళ్ళు ఏం లేరంటే తృప్తిగా లేరు. కారణం ఏంటి? ఇంకా అందమైన అమ్మాయి కావాలని కోరికంట. ఇలాగా ఇంకా చాలా అందమైన అమ్మాయి కావాలనుకున్నాను నేను, నువ్వు నాకు దొరికినావు అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు మనం చూస్తే. అంటే దేవుడిచ్చిన ఆయన భార్యతో ఆయన ఏం కావలేకుండా తృప్తి చెందలేకుండా. కొంతమంది దేవుడిచ్చిన భర్తలతో వాళ్ళు కూడా తృప్తి చెందలేకున్నారు. నేను ఏవేవో ఊహించుకున్నాను, చివరకు నువ్వు దొరికినావు నాకు అనే స్త్రీలు కూడా మనకు కనపడతారు. అందుకే వాళ్ళు కూడా తమ భర్తతో ఏమై ఉన్నారంటే తృప్తి చెందే ఉండరు. బైబిల్ ఏం చెప్తా ఉంది? పౌలు ఏం చెప్తున్నాడు? నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. నేను సమృద్ధి కలిగి ఉండనెరుగుదును, లేమి కలిగి ఉండనెరుగుదును. ఆకలి కొని ఉండనెరుగుదును, కడుపు నిండి ఉండెరుగుదును. నేను ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో ఏమవుతున్నాను? సంతృప్తి. అది నీకు దేవుడు ఎటువంటి భార్య ఇచ్చినా ఆ భార్యతో నువ్వు సంతృప్తి చెందాలి. నీకు ఎటువంటి భర్తనిచ్చినా ఆ భర్తతో నువ్వు సంతృప్తి చెందాలి. ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆదాముకి ఇచ్చింది ఎవరు? అవను, దేవుడే. హవ్వకు ఆదామునిచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి ఆ దేవుడిచ్చినటువంటి ఆ భర్తతో, దేవుడిచ్చిన ఆ భార్యతో ఏం కావాలి? వాళ్ళు సంతృప్తి కలిగి జీవించాలి. ఎప్పుడైతే వారి జీవితాలలో అసంతృప్తి వస్తుందో వారి ఆలోచన ధోరణి మారుతుంది. అసంతృప్తి ఏం చేస్తుంది చెప్పండి? ఆలోచన ధోరణి మార్చేస్తుంది. అది అసంతృప్తి. మన ఆలోచన ధోరణిని మార్చేసేదే అసంతృప్తి. అది ప్రియులారా. ఎందుకు ఈనాడు చాలామంది పురుషుల యొక్క ఆలోచన మారిపోతూ ఉంది? భార్య వైపు నుంచి మరొక స్త్రీ వైపు ఎందుకు వెళ్ళిపోతూ ఉంది? ఎందుకు చాలామంది స్త్రీల యొక్క ఆలోచన ఎందుకు మారిపోతుంది? భర్తల వైపు నుంచి మరొక పురుషుల వైపు వెళ్ళిపోతున్నారంటే ఎక్కడో ఒక అసంతృప్తి. అది ఈ అసంతృప్తి మన ఆలోచన ధోరణిని మార్చేది. మన ఆలోచన ధోరణి మార్చేది. కాబట్టి నీ యవన కాలపు భార్య యందు, నీ యవన కాలపు భర్త యందు నువ్వు తృప్తి నొందు, సంతృప్తి నొందు. అది నువ్వు సంతృప్తి నొందాలి. అది నీకు గొప్ప లాభ సాధనం అవుతుంది. నువ్వు ఎప్పుడైతే అసంతృప్తి చెందుతావో అది నీకు గొప్ప నష్టానికి సాధనం అవుతుంది. గొప్ప నష్టం. అసంతృప్తి ద్వారా వాళ్ళ ఆలోచన ధోరణి మారి ఆ కుటుంబాలకు ఏం జరుగుతూ ఉంది చెప్పండి?
గొప్ప నష్టం జరుగుతూ ఉంది. గొప్ప నష్టం జరుగుతూ ఉంది. ఈనాడు అనేక కుటుంబాలలో గొప్ప నష్టాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి లోకములో పరిస్థితులు ఎలాగ ఉన్నా దేవుని పిల్లల యొక్క పరిస్థితి మాత్రం ఎలాగ ఉండాలి? దేవుడు వారికి ఇచ్చిన భార్య పట్ల, దేవుడు వారికి ఇచ్చిన భర్త పట్ల వారు బద్ధులై సంతృప్తి కలిగిన కుటుంబ జీవితాన్ని వారు జీవించాలి. అలాగ సంతృప్తి కలిగిన కుటుంబ జీవితం వారికి లాభదాయకంగా దేవుడు మారుస్తాడు. ఎప్పుడైతే అసంతృప్తితో ఉంటామో మన ఆలోచన ధోరణి మారిపోయి గొప్ప నష్టాన్ని మన జీవితాలలో, కుటుంబాలలో మనం చూస్తాం. గొప్ప నష్టం కుటుంబాల్లో మనం చూస్తాం. అందుకే కుటుంబ జీవితం అనేది సంతృప్తి కలిగి ఉండడం అనేది మనం నేర్చుకోవాలి అని చెప్పాడు. రెండవదిగా మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ మాట హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మీకు కలిగిన వాటితో మీరేమై ఉండాలి? మీకు కలిగిన వాటితో అన్నాడు. మీకు కలిగిన వాటితో, మీ ఎదురింటులకు కలిగిన వాటితో కాదు, మీ పక్కింటులకు కలిగిన వాటితో కాదు, మీ బంధువులకు కలిగిన వాటితో కాదు, మీ స్నేహితులకు కలిగిన వాటితో కాదు, మీకు కలిగిన వాటితో మీరేమై ఉండాలి? తృప్తి కలిగి ఉండండి. అంటే దేవుడు మీకు ఎంత సొమ్ము ఇస్తాడో ఆ సొమ్ముతో మీరు తృప్తి కలిగి ఉండండి. మనమందరము ఉద్యోగమో చేస్తాం, వ్యాపారమో చేస్తాం, వ్యవసాయమో చేస్తాం, లేదా కూలి పని చేస్తాం. దాని ద్వారా మనకు కొంత రాబడి వస్తుంది. ఆ ఇచ్చిన రాబడి ద్వారా మనం ఏం కావాలంటే దేవుడు మనకి ఇచ్చిన రాబడితో మనం తృప్తి కలిగి ఉండాలి. తృప్తి కలిగి ఉండాలి. మనకు రాబడి ఎంత వస్తూ ఉందో దాన్ని అనుసరించే మన ఖర్చులు పెట్టుకోవాలి. చాలామంది రాబడి కంటే ఖర్చులు ఎక్కువ పెడుతున్నారండి. అది సంగతి. నీకు రాబడి 100 రూపాయలు వస్తూ ఉంటే 70 రూపాయలు ఖర్చు పెట్టాలి. 30 రూపాయలు ఏం చేయాలి? పొదుపు చేయాలి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రాబడి 100 రూపాయలు వస్తే 150 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అది సంగతి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అసంతృప్తి అవుతూ ఉంది. ఇలాగ జరుగుతూ ఉంది చాలా కుటుంబాలలో. కారణం ఏంటి? ఇదిగో ఎదురింటోళ్ళ మాదిరి మనం ఉండాలి, పక్కింటోళ్ళ మాదిరి ఉండాలి, మన బంధువుల మాదిరి ఉండాలి, మన స్నేహితుల మాదిరి ఉండాలి. మన రాబడి ఎంతో మనం అట్లా ఉండాలని లేదు ఇప్పుడు చాలామందికి. వీళ్ళ రాబడిని చూసుకోవడం లేదు, ఇతరులను చూస్తూ ఉన్నారు. అందుకే చాలామంది అలాంటి ఇల్లు కావాలి, అలాంటి వస్తువులు కావాలి, అలాంటి వాహనాలు కావాలి, అలాంటి వస్త్రాలు కావాలి అని చాలామంది కోరుకుంటున్నారు. అందుకే వాళ్ళ రాబడి విషయంలో వాళ్ళు ఏం అయితే అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తితో ఉంటే ఇప్పుడు మన ఆలోచన ఏమవుతుంది? మారిపోతుంది. అసంతృప్తి మన ఆలోచనను మారుస్తుంది. అది నేను జ్ఞాపకం చేస్తున్నా. అసంతృప్తి మన ఆలోచనను మారుస్తుంది. ఎట్లా మారుస్తుంది అంటావా? కొత్త నిబంధనలో ఒక మాట చూడండి. లూకా సువార్తలో ఒక మాట. యోహాను బాప్తీసం ఇస్తూ ఉంటే యోహాను దగ్గరికి చాలా మంది వచ్చారంట. సుంకరులు వచ్చారు, ఆ కాలంలో ఉన్న సైనికులు వచ్చారు. 3వ అధ్యాయం 12, 13, 14 ఏం చెప్పాడు? సుంకరులను
బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలెనని అతన్ని అడుగగా, అతడు మీకు నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పారు. అంటే అర్థం ఏముంది ఇక్కడ? వాళ్లకు నిర్ణయించిన దానికంటే ఏం చేస్తున్నారు సుంకరులు? సుంకం వసూలు చేసే వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారంట. వారి ఆలోచన ధోరణి మారింది. కారణం ఏంటి? వాళ్ళకు వస్తున్నటువంటి ఆ జీతంతో వాళ్ళకు తృప్తి లేదు. అందుకే ప్రభుత్వం వారు ఒక కుటుంబానికి ₹1 వసూలు చేయమంటే వీళ్ళు ₹2 వసూలు చేసి ₹1 ఏమో గవర్నమెంట్ అకౌంట్లో పెడుతున్నారు, ₹1 ఏమో వీళ్ళ అకౌంట్లోకి తీసుకుంటున్నారు. దీనే ఏమంటారు మన భాషలో? లంచము అంటారు. ఏమంటావు? లంచం అంట. ఎక్కువ తీసుకుంటున్నాడు అన్నమాట. ఇంకొక భాష కూడా అంటారు, దీన్ని 2 చేతులు సంపాదిస్తున్నారు అంటారు. 2 చేతుల అంటే ఒక చేతితో జీతం వస్తుంది, ఒక చేతితో ఏమొస్తుంది? లంచం. దీన్ని 2 చేతులు సంపాదించడం అంటారు. తర్వాత కింద మళ్ళీ సైనికులతో ఏం చెప్తున్నాడు చూడండి. సైనికులు మేమేమి చేయవలెనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద అపనింద వేయకయు, మీ జీతములతో మీరు తృప్తి పొందండి. అంటే సైనికులు ఏం చేస్తారంటే ఇతరులను బాధ పెట్టి వీళ్ళు కూడా లంచం తీసుకుంటారు. అది ఇప్పుడు ఎవరైనా ఒక ఫ్యామిలీ ప్రాబ్లంతో వచ్చారనుకోండి, ఒక కేసు వాళ్ళు డీల్ చేయాలంటే ఏం చేయాలి? ఆ కేసు రాయాలంటే కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. తెలుసా మీకు? కేసు రాయాలంటే డబ్బులు ఇవ్వాలి. ప్రతి పనికి కూడా ఏమడుగుతారంటే డబ్బులు అడిగేస్తారు. అంటే ఇక్కడ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు, లేదా ఈ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ అనే కాదు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా దాదాపుగా 90% డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎలాగున్నాయంటే లంచం ఇచ్చే కానీ వాళ్ళు ఎక్కడ కూడా పని చేయడం లేదు. లంచం ఇస్తేనే పని చేస్తూ ఉన్నారు ఎక్కడైనా. ఎందుకయ్యా లంచం తీసుకుంటున్నా అంటే ఈ జీతాలతో బతికేదట వాళ్ళు అనేది ఏంది? ఈ జీతాలతో ఎట బతకాలా అనేది కూడా వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళకి ఇచ్చిన జీతంతో వాళ్ళు తృప్తి చెందలేకపోతున్నారు. తృప్తి చెందక వారి ఆలోచన ధోరణి ఏమైందంటే ఈ విధంగా వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాగనే గెహాజీ చూడండి. గెహాజీ ఈవెన్ ఈ దేవుని సేవ చేస్తున్న వ్యక్తుల్లో కూడా మనం చూడండి, ఉద్యోగాలు చేసే వాళ్ళు పక్కన పెట్టు. గెహాజీ ఎవరు చెప్పండి? ఒక శిష్యుడు ఎలీషా దగ్గర శిష్యుడుగా ఉన్నాడు. ఎలీషా ఏమని చెప్పాడు నయమాన్తో? నయమాను శుద్ధి పొందిన తర్వాత ఆయన కానుకలు ఇవ్వడానికి వచ్చాడు. వస్తే ఎలీషా వద్దు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. మీరు వెళ్ళిపోండి, దాంట్లో నా కష్టం ఏం లేదు. యోర్దానికి వెళ్ళి నిన్ను మునగమని చెప్పాను, నువ్వు మునిగావు, నీకేమైంది? శుద్ధి అయింది. జస్ట్ నేను ఒక మాట చెప్పేశాను అంతే. దేవుడు నాకు ఆ మాట చెప్పమన్నాడు, నేను చెప్పేశాను, నువ్వు మునిగినావు, శుద్ధి పొందినావు. నువ్వు దేవుని నమ్ముకో, వెళ్ళిపో, నీ కానుకలేం నాకు వద్దు అన్నాడు. ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ కానుకలన్నీ ఎవరు చూశారు? గెహాజీ చూశాడు. మా గురువు గారు తీసుకోడు, నాకు ఇప్పియడు. ఆయన బాగుపడ్డాడు, నన్ను బాగుపడినాడు. ఆ మాట చెప్పి గురువుగారు ఇంట్లోకి పోయినాడు. గురువుగారు ఇంట్లో ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళ వెంట పరిగెత్తా ఉన్నాడు. ఇప్పుడే 2 ప్రవక్త శిష్యులు వచ్చారు, వాళ్ళకు వస్త్రాలు ఇవ్వమని చెప్పాడు మా గురువుగారు. మా గురువు గారికి కాదు, నాకు కాదు, ప్రవక్తల శిష్యులు అని చెప్పాడు. ఇక నయమాను వస్త్రాలు ఇచ్చాడు, వెండినిచ్చాడు, పనివారిని ఇచ్చాడు,
అవన్నీ మోసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమంటాడు ఎలీషా గెహాజీతో, ఏం గెహాజీ, ఆ నయమ రథం వెంబడి నువ్వు పరిగెత్తేటప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? గెహాజీకి కూడా ఏదో ఒక అసంతృప్తి ఉంది. అందుకే అతని ఆలోచన ధోరణి కూడా ఏమైంది, మారిపోయింది. ఉద్యోగస్తుల ఆలోచన ధోరణి మారడం వేరేది, చివరకు శిష్యుల యొక్క ఆలోచన ధోరణి కూడా ఏమైంది, మారిపోతుంది. అంటే ఇచ్చిన దాంతో తృప్తి లేనప్పుడు ఏమైపోతారంటే ఎవరి ఆలోచన ధోరణి అయినా మారిపోతుంది. అక్కడ దీంట్లో ఏం తేడా లేదు. అసంతృప్తి. నేను ఈ విధంగా చెప్తాను, ఈ ఆలోచన ధోరణి మారుట ద్వారా ఏం జరుగుతుంది, వాళ్ళకి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుంది అంటే నష్టమే జరుగుతుంది. ఉదాహరణకు నా మిత్రుడు ఒకడు ఉన్నాడు. మేము డిగ్రీ చదివేటప్పుడు వాళ్ళ నాయన చనిపోయినాడు. మున్సిపాలిటీలో పనిచేస్తా. వాళ్ళ నాయన చనిపోతే వీనికి అవకాశం వచ్చింది డిగ్రీ చదివేటప్పుడే ఆ ఉద్యోగానికి. అప్పుడు మేము డిగ్రీ చదివేటప్పుడు స్టూడెంట్ లీడర్గా ఉన్నాం కాబట్టి కొంతమంది పొలిటీషియన్స్తో మాకున్న పరిచయాలను బట్టి వానికి త్వరగానే జాబు రికమెండ్ చేయించి తెప్పించాం. రికార్డ్ అసిస్టెంట్ అయినాడు వాడు, మున్సిపాలిటీలో రికార్డ్ అసిస్టెంట్ అయినాడు. ఆ తర్వాత వాడు అంచెలంచెలుగా ఏమైనాడంటే స్టెప్ బై స్టెప్ ఏమైనాడంటే మున్సిపల్ కమిషనర్ స్థాయికి వచ్చేసినాడు వాడు. ఇక్కడే మా పొద్దుటూరు దగ్గర మా కడప జిల్లాలోని పులివెందుల మున్సిపాలిటీ కమిషనర్ అయినాడు వాడు. మా స్నేహితులలో మున్సిపల్ కమిషనర్ స్థాయికి వచ్చినవాడు వాడే అన్నమాట. నాకు కూడా చాలా సంతోషమైంది. ఆ పులివెందుల్లో ఉన్న మన అసెంబ్లీ ఎల్డర్స్ కూడా చెప్పాను, వాడు నా ఫ్రెండే, మీరు ఏదైనా అవసరం ఉంటే వెళ్ళి కలవండి అంటే వాళ్ళు కూడా కలిశారు. అంతవరకు బాగానే ఉంది. ఒక నెల తర్వాత విన్నాను వాడిని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారని విన్నా. ఎవరు అరెస్ట్ చేశారు? ఏసీబీ వాళ్ళు. వాళ్ళ మిస్సెస్ గవర్నమెంట్ టీచర్, వాడు మున్సిపల్ కమిషనర్. అయినా కూడా వానికి ఏమి లేదు చెప్పండి. క్రిస్టియన్ ఫ్యామిలీసే మళ్ళీ వాళ్ళు. ఏమి లేదు, వానికి తృప్తి లేదు. ఎట్లుంది పరిస్థితి? అందుకే సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం అయితే, ఈ అసంతృప్తి అనేది మన ఆలోచనను మార్చి మనం ఏం చేస్తుందంటే గొప్ప నష్టాన్ని తీసుకొస్తుంది. గొప్ప నష్టం. అది కుటుంబ జీవితానికైనా నష్టం జరుగుతుంది. రెండవది మన ఆర్థిక విషయాల్లో కూడా మనకు అది నష్టం. అందుకే దేవుడు మనకిచ్చిన దాన్ని ఇప్పుడు ఈయన కూడా అబద్ధాలు చెప్పి గెహాజీ తెచ్చుకున్నాడు నయమాన్ దగ్గర. ఏమైనా అది అతనికి లాభం కలిగిందా నష్టం కలిగిందా? గెహాజీకి చెప్పండి, లాభం కలిగిందా నష్టం కలిగిందా? నయమాన్ సొమ్ము తీసుకొచ్చుకున్నాడు, నయమాన్ రోగం కూడా తెచ్చుకున్నాడు. గొప్ప నష్టమే అది. గొప్ప నష్టమే కదా. నష్టం. సొమ్ము ఉందని సంతోషించాలన్నా, కుష్ఠరోగం ఉందని సంతోషించాలన్నా, బాధపడాలన్నా? అందుకే సంతృప్తి కలిగిన దైవభక్తి అన్ని విషయాల్లో మనకు లాభమైతే, అసంతృప్తి మనకు గొప్ప నష్టాన్ని తీసుకొస్తా ఉంది ఇది. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు ఇతరులతో మనం పోల్చుకోకూడదు. ఇతరుల యొక్క ఆ స్టేటస్ మనం కలిగి ఉండాలని మనం కోరుకోకూడదు. ప్రభు ఇస్తే తీసుకుందాం, వేరే పద్ధతిలో తీసుకోవాలని రాకూడదు మనం. అబ్రహాము ధనవంతుడే. ఎవరు చేశారు ధనవంతుడి? ప్రభు చేశాడు. రాంగ్ వేలో పోలేదు ఆయన, రాంగ్ వేలో పోలేదు. నువ్వు రైట్ వేలో ఏ స్థాయికైనా వెళ్ళు.
అది రైట్ వేలో నువ్వు ఏ స్థాయికైనా వెళ్ళును అని రాంగ్ వేలో ఆ స్థాయికి పోవాలని కోరుతావు. పోవాలని నువ్వు కోరితే నీకేం జరుగుతుంది అంటే నష్టం జరుగుతుంది. అది చెప్పాడన్నమాట. అది అక్కడ చెప్తున్నాడు. అందుకే దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు ఇతరులతో పోల్చుకోకూడదు. వాళ్ళు బాగా ఇల్లు కట్టుకున్నారు, మనం కట్టుకోవాలి. కట్టుకో, మంచిది. అదే కట్టుకోవాలన్న ఆలోచన మంచిది కదా. వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి నేను కట్టుకోవాలనుకోబాకు, అదే మంచిది కాదు. మంచి వెహికల్ తెచ్చుకున్నారు కాబట్టి నేను తెచ్చుకోవాలి, మంచి వస్తువులు ఉన్నాయి కాబట్టి నేను తెచ్చుకోవాలి, మంచి నగలు ఉన్నాయి కాబట్టి నేను తెచ్చుకోవాలి, మంచి వస్త్రాలు ఉన్నాయి కాబట్టి నేను తెచ్చుకోవాలి. వద్దు. నీకు ఇచ్చిన దాంతో నువ్వేమై ఉండాలి? తృప్తి కలిగి ఉండు, అంతే. అది నీకు లాభకరంగా మారుస్తాడు దేవుడు. లేకపోతే దాని ద్వారా మనకేమవుతుంది? నష్టం. వాళ్ళ ఇల్లు కావాలి, వాళ్ళ వాహనాలు కావాలి, వాళ్ళ వస్తువులు కావాలి, వాళ్ళ వస్త్రాలు కావాలి. వాళ్ళకు కొన్ని రోగాలు కూడా ఉంటాయి. వాళ్ళ రోగాలు కూడా కావాలని మనం కోరుకుంటామా? ఎందుకు కోరుకుంటాం చెప్పండి? కోరుకోని చూడండి. అందుకే దేవుని బిడ్డలం ఎప్పుడు ఇతరులై మనకు కోరుకోకూడదు. మనమేమిటో మనమే. అందుకే మనకు కలిగిన వాటితో, ఈ దేవుడు మనకిచ్చిన రాబడితో మనమేమై ఉండాలంటే తృప్తి పొందాలి. తప్పేముంది? బాస్మతి రైస్ మనం తినలేకపోవచ్చు, రేషన్ బియ్యం తిందాం, తప్పేముంది? రేషన్ బియ్యం తింటే తప్పని ఎవరైనా చెప్పారా? తప్పు కాదు, తప్పేం కాదు. 3 పూట్ల మనము నాన్ వెజ్ తినకపోవచ్చు, శాఖధాన్యాదులు తిందాం, తప్పేముంది? వాళ్ళ ఇంట్లో మసాలా వాసన వస్తే మన ఇంట్లో మసాలా వాసన రావాలన్నా? కొన్నిసార్లు అన్ని దాంట్లో కూడా మనకేమైందంటే కంపేరింగ్ అయిపోయింది. అది ప్రతిదానికి. అప్పుడు మన జీవితాల్లో, అప్పుడు మన రాబడి విషయంలో మనకు అసంతృప్తి వస్తుంది, మన ఆలోచన ధోరణి మారుతుంది, మన గొప్ప నష్టాన్ని మన జీవితంలో కొని తెచ్చుకుంటాం. అందుకే మన ఆర్థిక విషయాలలో కూడా మనం ఏమై ఉండాలి? సంతృప్తి కలిగే మనకు ఉండాలి. మన రాబడి ఎంతో, మన ఖర్చులు దానికి మించి మనం ఎప్పుడు కూడా చేసుకోకూడదు, ఎప్పుడు చేసుకోకూడదు. అది చెప్పాడు. అందుకే మీకు కలిగిన వాటితో మీరేమై ఉండాలి? తృప్తి కలిగి ఉంది. అది మీకు లాభం. ఎవరో ఏమో అనుకుంటారు అనుకోకూడదండి. మనం ఎవరి కోసం కాదు బతకాల్సింది. నీ కోసం నువ్వు బతుకు, నీ ప్రభు కోసం నువ్వు బతుకు. అది చాలాసార్లు మనకు వచ్చిన రోగం ఏంటంటే, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఇదే బతుకయింది మంది. ఏమనుకుంటారమ్మా వాళ్ళు? ఎవరేమనుకుంటారు? ఇప్పుడు మా సొంత ఇల్లులో రేకుల షెడ్లు తెలుసా మీకు? మా నాయన చనిపోయాడు, ఆయన బతికుండగా చెప్పేవాడు అనమాట. రేయ్, నువ్వు చర్చి పాస్టర్గా ఉన్నావు, మీ చర్చి వాళ్ళందరూ బిల్డింగులు కట్టినాడు, నీ ఇల్లేమో అన్ని రేకుల షెడ్లు పెట్టినావు, నేను చచ్చిపోయే లోపైన నువ్వు కడతావా లేదా అనేవాడు మా నాన్న. అంటే ముసలోళ్ళకు ఉంటుంది ఆ సిస్టమ్, అది మాట. నాన్న వాళ్ళ రాబడి బాగానే ఉంది, లేదా వాళ్ళు అప్పు అయినా తెచ్చుకుంటారు, లోన్ అయినా తెచ్చుకుంటారు, వాళ్ళు ఎన్నో తిప్పలైనా పడతారు, అవన్నీ నాకు లేవు, ఆ సోర్స్ లేదు. మేము అప్పు అడగలేము, మేము లోను పెట్టలేము. లోన్ పెట్టినా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు కదా. అయ్యా నేను చర్చి పాస్టర్ని అంటే లోన్ పెడితే ఇస్తారా చెప్పండి?
ఇవ్వరు. దీనికి ఏముండదు, దీనికి బయటికి వెళ్తే దీనికి ఏముండదు. మీ దగ్గరికి వస్తేనే మాకు మర్యాద ఉండేది, బయటికి పోతే మా దగ్గర ఏమి ఉండదు. అక్కడ బ్యాంక్ దగ్గర పోయినా కూడా, ఎక్కువ దగ్గర పోయినా కూడా ఇక ఏముండదు అన్నమాట. చెప్పారు మా నాన్నకు, నాన్న రేకుల షెడ్లో ఉండని, ఇవి ఉంటే మనకేమైనా ఇబ్బంది జరుగుతుందా ఈ రేకుల షెడ్ ద్వారా? ఏమైనా ఇబ్బంది అంటే, లేదు వాళ్ళు కట్టినారు. నువ్వు అదే వచ్చేది సమస్య. నువ్వు వాళ్ళతో వీళ్ళతో ఎప్పుడు కూడా కంపేర్ చేయగా. నేనేమిటో నాకు తెలుసు, నా రాబడి ఏమిటో నాకు తెలుసు, నా పిల్లల ఖర్చులు ఏంటో నాకు తెలుసు, కుటుంబ ఖర్చులు ఏంటో నాకు తెలుసు. నేను ఎవరో ఏదో చేశారని నేను చేయలేను. చేస్తే ఏమవుతుంది? అన్న సేవకుడు అప్పు తీసుకున్నాడు, ఎగ్గొట్టాడు, లోన్ తీసుకున్నాడు, కట్టలేకపోయాడు. అది ఇతరులు మనని అంటే ఎట్లుంటుంది మనకు? అది మన ధైర్యంగా దేవుని మాటలు కూడా చెప్పలేమాడా? ధైర్యంగా ఏం చెప్పలేము? దేవుని మాటలు చెప్పలేము. ఇంట్లో పోయి దాక్కొని లేడని చెప్పాలి పిల్లలతో కదా. చాలామంది అదే కదా చేసేది. ఇవి పనులు చేస్తామన్నమాట. మనకు అంత అవసరమా? అది మన పీరియడ్లో మనం వాటిని చేసుకోలేకపోయినా మన పిల్లల పీరియడ్లో వాళ్ళు చేసుకుంటారు. మా మందిరం ఏమో మీ మందిరం మాదిరే ఉంటుంది. మా నాయన కంపేర్ ఏంటంటే, మందిరం కోసం నువ్వు అంతగా చేశావు, ఇంటి కోసం ఎందుకు చేయమంటాడు. అది సంఘానికి సంబంధించిందయ్యా, ఇది ఇంటికి సంబంధించింది. కాబట్టి మన వ్యక్తిగత విషయాలు వేరు, మన కుటుంబ విషయాలు వేరు. కాబట్టి ఈ మందిరం చూస్తే పెద్దగా ఉంటుంది, బాగా ఏవి ఉంటుంది అని మన ఇల్లు కూడా అలాగనే ఉండాలని కాదు కదా. అది నేను మా ఫాదర్కి కూడా చెప్పాను. కానీ ఆయన పాపం ఇల్లు కడితే చూడాలనుకున్నాడు, అంటే బిల్డింగ్స్ అలాగా ఆయన చూడలేకపోయాడు. కాబట్టి మన పెద్దవాళ్ళ కోసమనో ఎవరి కోసమనో మనం అలాంటి నిర్ణయాలు చేసుకోకూడదు. మనం ఎప్పుడు మనం ఏమిటో మనమే ఉండాలి. అది మనకు సంతృప్తి కలిగినటువంటి భక్తి అవుతుంది. అది నేను చెప్పేది అన్నమాట. కాబట్టి ఎవరో మా పేరెంట్స్ ఇట్టన్నారు, మా బంధువులు ఇట్టన్నారు, మా స్నేహితులు ఇట్టన్నారు. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు, చూడండి పాపం పిల్లలు అందరినీ కార్పొరేట్ స్కూల్లో జరిపించుంటారు. ఏం కార్పొరేట్ స్కూల్లో జరిపించినా ఏంది నా బంధువులందరూ ఏమనుకుంటారో అని జరిపించినామంటారు. బంధువులు ఏమో అనుకుంటారని వీళ్ళు చైతన్యలో నారాయణలో జరిపించినామని చెప్తారు. మరి ఏమో అనుకునే వాళ్ళు ఒక నెలన్న ఫీజు కడతారో వచ్చి? మనమే కట్టుకోవాలి కదా. చాలామందికి ఏమైపోయిందంటే ఇప్పుడు అదొక ప్రిస్టేజ్ అయిపోయింది అనమాట. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని ఈడ జరిపిస్తూ ఉన్నాం మనం. చాలా ఇబ్బంది అవుతుంది అన్న మాకు అంటారు. మళ్ళా మనం ఎప్పుడు ఏ విషయాల్లో కూడా ఇతరులతో మనం కంపేర్, మనమేమిటో, మన పిల్లలేమిటో, మన రాబడి ఏమిటో ఆ పరిధిలోనే మనం ఉండాలి. ఆ పరిధిని మించితే పరిణామాలు వేరుగా ఉంటాయి. పరిణామాలు ఏముంటాయి? వేరుగా ఉంటాయి. దానికి ఎవరో బాధ్యులమవుతాం? ఎవరో బాధ్యులవుతారా? మనమే అవుతామా? మనం నష్టాలు పడి, అవమానాలు పడి, ఇబ్బందులు పడతా ఉంటే అప్పుడు అంటారు వాళ్ళు, ఎందుకయ్యా మీకు అంటారు. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మనకు కలిగిన వాటితో మనం ఏమై ఉండాలి? సంతృప్తి మనం కలిగి ఉండుట, అది మనం నేర్చుకోవాలి. అది మనకి ఎప్పటికైనా గొప్ప లాభదాయకం. మనం లగ్జరీగా బ్రతకాలని కోరుకోకూడదు, ప్రశాంతంగా బ్రతకాలని కోరుకోవాలి. క్రైస్తవులు లగ్జరీగా బ్రతకాలని కోరుకోకూడదు, ప్రశాంతంగా బ్రతకాలని కోరుకోవాలి. అప్పులు చేసి లగ్జరీగా బతకచ్చు, అప్పులు చేసి ప్రశాంతంగా బతుకుతాడా?
అది లగ్జరీ జీవితం వస్తుంది. లగ్జరీగా బతకడానికి మనం ఇష్టపడకూడదు, ప్రశాంతంగా ఉండాలి ఎంతకాలం. అది మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత కుటుంబ జీవితం విషయం చూసాము, ఆర్థిక విషయాలు చూసాము. ఇక మూడవదిగా మనం చూస్తే సంఖ్యాకాండం. మనకు బాగా పరిచయమైన ఒక వాక్య భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 8, 9 వచనాలు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను. కోరహుతో మోషే ఏమంటున్నాడు? ఇట్లంటున్నాడు, లేవి కుమారులారా వినుడి. లేవి కుమారులారా వినుడి, వినండి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనపడునా. ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారందరినీ చేర్చుకొనెను కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. అది చెప్పాడు అక్కడ. ఇక్కడ కోరహు సంబంధులతో మోషే మాట్లాడుతున్నాడు. లేవి కుమారులారా, మందిర సేవ చేయుటకు మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకున్నాడు కదా దేవుడు. సమాజం ఎదుట నిలిచి మీరు సేవ చేయాలని దేవుడు కోరుకున్నాడు కదా. ఇశ్రాయేలీల సమాజంలో నుండి లేవి గోత్రాన్ని ప్రత్యేకపరిచాడు కదా. మీకు ఆ పరిచర్య భాగ్యము దేవుడు ఇచ్చాడు కదా. అయితే మీకు అది అల్పముగా కనపడుతున్నదా? అంటే దేవుడు ఇచ్చిన పరిచర్య కోరహు సంబంధులకు ఎలా కనపడుతుందంట? అల్పముగా కనపడుతుంది. అంటే అసంతృప్తి. అంటే దేవుడు వారికి ఇచ్చిన ఆ ప్రత్యక్షపు గుడారముల స్థానం విషయంలో వారు అసంతృప్తి చెందుతున్నారు. ప్రత్యక్షపు గుడారపు సేవ ఎలాగుంటుందంటే, ప్రత్యక్షపు గుడారంలో ప్రధాన యాజకుడుగా అహరోను ఉంటాడు. యాజకులుగా ఎవరుంటారంటే అహరోను కుమారులు ఉంటారు. మిగతా పరిచారకులుగా ఎవరుంటారంటే లేవీలు. మిగతా లేవీలు అందరూ పరిచారకులుగా ఉంటారు, లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు. ఇది వాళ్ళ సిస్టమ్. అంటే దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్. అహరోనును ప్రధాన యాజకునిగా దేవుడే నియమించాడు, ఆ స్థానం ఇచ్చాడు. అహరోను కుమారులకు యాజకులుగా దేవుడు ఆ స్థానం ఇచ్చాడు. అది 2వ స్థానం. ఇక 3వ స్థానం మిగతా లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళందరికీ పరిచర్య చేసే స్థానం ఇచ్చాడు. ప్రధాన యాజకులు, పరిచారకులు. ఈ సిస్టమ్ కొంతకాలం బాగానే కొనసాగింది. దేవుని సిస్టమ్ కొంతకాలం ఎక్కడైనా బాగానే కొనసాగుతాడు. ఆ తర్వాత ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ స్థానముని చాలామంది అసంతృప్తి చెందుతారు. ఈ కోరహు కూడా అసంతృప్తి వచ్చింది. మేము ఎంతకాలం పరిచారకులుగానే ఉండాలి, మేము యాజకులం కావాలి కదా, మేము ప్రధాన యాజకులం కావాలి కదా అని చెప్పి అతనికి అసంతృప్తి కలిగింది. అసంతృప్తి కలిగి ఏం కోరుతున్నాడంట? ప్రధాన యాజకత్వం కావాలని కోరుతున్నాడంట. అదే 10వ వచనంలో మోషే చెబుతున్నాడు. అయితే మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు. అది అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిచర్య వారికి అల్పముగా ఉన్నది. దాని విషయంలో వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. కొన్నిసార్లు మనకు కూడా ఏమైందంటే
దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య మనకు కూడా అల్పముగా కనపడవచ్చు, అసంతృప్తి చెందవచ్చు. ఇది ఆత్మీయమైనటువంటి పరిచర్యలో కూడా అసంతృప్తి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఈయన ఒక గుంపు కట్టాడు. ఇది ఆలోచన ధోరణి మారింది. అసంతృప్తి ఏమవుతుందంటే ఆలోచన ధోరణి మారుస్తుంది. కొరకు ఒక గుంపును తయారు చేశాడు. 250 మందిని ఒక గుంపు తయారు చేశాడు. ఇదిగో నేను ప్రధాన యాజకుడు కావడానికి మీరందరూ నాకు సపోర్టుగా ఉండాలి. ఒక గుంపు తయారు చేశాడు. అసంతృప్తి ఏం చేస్తూ ఉంది చెప్పండి? సంఘము కట్టేటట్టు చేస్తుందా, గుంపును కట్టేటట్టు చేస్తూ ఉందా? గుంపును కట్టేటట్టు చేస్తుంది అసంతృప్తి. అది ఎక్కడ? గుంపును తయారు చేశాడనమాట. గుంపును తయారు చేసి ప్రధాన యాజకత్వం కావాలి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. మోషే చెప్తున్నాడు, అహరోనును ప్రధాన యాజకునిగా చేసింది దేవుడే, వాళ్ళ కుమారులను యాజకులుగా చేసింది దేవుడే, మిమ్మల్ని పరిచారకులుగా చేసింది దేవుడే. దేవుడిచ్చిన స్థానాన్ని మీరు ఎందుకు అల్పముగా తలస్తారు? ఎందుకు అసంతృప్తి చెందుతారు? అది కొన్నిసార్లు దేవుని సంఘములో కూడా దేవుడు మనకిచ్చిన స్థానం విషయంలో అసంతృప్తి చెందుతాం. అసంతృప్తి అది మనకు లాభమా నష్టమా? కొరకు సంబంధాలకు లాభం కలిగిందే, నష్టం కలిగిందే? అది నష్టమే కలిగింది. సంఘము దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినది. ఆ సంఘమునకు శిరసేమో ప్రభువే. ఆ సంఘానికి అవయవాలు ఎవరు? మనమే. ఏ అవయవము ఎక్కడ ఉండాలో నిర్ణయించిన వాడు ఎవరంటే దేవుడు. సంఘమనే ఈ శరీరములో మనమంతా ఎవరము? విశ్వాసులమంతా అవయవాలం. ఏ అవయవము ఎక్కడ పెట్టింది? అది దేవుని నిర్ణయం ప్రకారమే. గుండె ఎక్కడ ఉండాలో గుండెని అక్కడ పెట్టాడు. ఊపిరితిత్తులు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు. లివర్ ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు. కిడ్నీలు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు. అవి లోపలి పార్ట్స్. బయట ముక్కు ఎక్కడ ఉండాలో, చెవులు ఎక్కడ ఉండాలో, కళ్ళు ఎక్కడ ఉండాలో, నోరు ఎక్కడ ఉండాలో, చేతులు ఎక్కడ ఉండాలో, కాళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టాడు. ఈ శరీరంలో ఆ స్థానాలను, ఆయా స్థానాలలో ఆ అవయవాలను ఉంచాడు. అంతే. అలాగనే సంఘములో కూడా, ఈ సంఘం అనే శరీరములో కూడా మనను కూడా అవయవాలుగా ఆయా స్థానాల్లో మనను ఉంచాడు. మనకు దేవుడు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానముతో మనమేమై ఉండాలంటే తృప్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనకు అసంతృప్తి కలుగుతుందో మన స్థానముతో, అప్పుడు మనం గుంపును తయారు చేయడానికి ప్రారంభిస్తాం. కోరకు ఒక గుంపును తయారు చేసి మోషేకు విరోధంగా, అహరోనుకు విరోధంగా లేచాడు. మోషే ఎంత చెప్పినా వినలే. దాని ఫలితం ఏం జరిగిందో తెలుసా? దాని ఫలితం ఏం జరిగింది? 32వ వచనం చూడండి. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరకు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును ఏం చేసిందంట? మృంగివేసి. గొప్ప నష్టమే అక్కడ జరిగింది, కానీ లాభం లేదు. అంటే అసంతృప్తి అనేది మనకు ప్రతి విషయంలో కూడా నష్టాన్ని తీసుకొస్తుంది, కానీ లాభాలు తీసుకురావట్లేదు. దేవుని బిడ్డలు కూడా దేవుని సంఘాలలో నిన్ను నన్ను ఏ స్థానములో ఉంచాడో ఆ స్థానంలో సంతృప్తి కలిగి మనం పనిచేద్దాం. ప్రధాన యాజకత్వం అంటే అదేం కొమ్ములు వచ్చింది కాదు, యాజకత్వం అంటే కొమ్ములు వచ్చింది కాదు, పరిచారకత్వం అంటే కొమ్ములు లేవని కాదు. దానికి
కొన్నిసార్లు ఈ పదవులకు ఏమొచ్చినాయి అనుకుంటామంటే కొమ్ములు వచ్చినాయి అనుకుంటాం. దేనికి కొమ్ములు ఏమి లేవు. కొమ్ములు దేనికి లేవు. అవి ఒక పరిచర్య చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి పని అంతే. కాబట్టి జీవం కలిగిన దేవుని సంఘములో ప్రతి ఒక్కరికి ఏముందంటే స్థానం ఉంది. ప్రతి ఒక్కరికి ఏముందంటే పని ఉంది. మన స్థానములో మనం ఉండి మన పని మనం చేస్తే చాలు అంతే. మనం అసంతృప్తి చెంది ఇంకొక స్థానంలోకి వెళ్ళాలని ఎప్పుడైతే ప్రారంభిస్తాం మన ఆలోచన ధోరణి, అది గొప్ప నష్టానికి దారితీస్తుంది. ఇశ్రాయేలు సమాజంలో ఒక గొప్ప నష్టం జరిగినప్పుడు, అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను జీవం కలిగిన దేవుని సంఘములో దేవుడు ఏ స్థానములో ఉంచారో ఆ స్థానం విషయమై సంతృప్తి కలిగి ఉండాలి. మీ స్థానములో మీరు ఉండి మీ పని మీరు చేయండి. అప్పుడు సంఘానికి ఏం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది. లేకపోతే సంఘానికి ఏం కలుగుతుందంటే క్షామం కలుగుతుంది. ఆనాడు సమాజంలో పెద్ద క్షామం, గొప్ప నష్టం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డల, అందుకే సంఘములో కూడా మన స్థానం విషయంలో మనము సంతృప్తి కలిగి ఉండాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఆ తర్వాత మనం గమనిస్తాం, దైవ గ్రంథమైన బైబిల్లో మరొక మాట, చివరి మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట గమనిద్దాం. 53వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఇది మన ప్రభు అయిన క్రీస్తును గురించిన ప్రవచనం, యేసు ప్రభు వారిని గురించిన ప్రవచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. దేని బట్టి తృప్తి పొందాడంట? వేదన. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి వేదన కలిగింది. అందుకే ఆయన చివరి ప్రార్థన కూడా ఎలాగ ప్రార్థన చేశాడు చెప్పండి? వేదనతో ఆయన ప్రార్థన చేశాడు. వేదనతో, తండ్రి ఈ ఉగ్రత పాత్ర నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేర్చండి అని. నెరవేర్చండి. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన చెమట రక్తపు బిందువుగా మారిపోయింది. మనందరి కోసం ఆయన వేదన అనుభవించాడు. వేదన. ఆ ఉగ్రత పాత్ర ఏంటంటే మనమందరము చేసిన పాపాలకు మనము అనుభవించవలసిన శిక్ష, దేవుని ఉగ్రత అది. ఆ ఉగ్రత పాత్ర, మనందరి ఉగ్రత ఒకే ఒక వ్యక్తి మీద మోపబడింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రపంచంలో ప్రజలందరూ చేసిన పాపములన్నీ ఒక వ్యక్తి మీద మోపబడినప్పుడు ఆ ఉగ్రత, ఆ వేదన ఎలా ఉంటుందో చెప్పండి. ఉదాహరణకు ఇంట్లో 3 పిల్లలు ఉన్నారనుకోండి. 3 పిల్లల్లో 2 ఏకమయ్యి ఒకరి మీద నేరారోపణ మోపితే వాని బాధ ఎట్లుంటుంది చెప్పండి. కొన్నిసార్లు అట్లా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో 3 ఉంటే 2 ఒకటయ్యి వాడే తప్పు చేశాడు అని 2 ఏకమైతే తట్టుకోలేడు వాడు. అంటే 2 మోపి నేరాలే ఒక తట్టుకోలేకపోతున్నాడు ఇంట్లో.
ఈ సర్వలోకములో ఉన్న మనుషులందరూ చేసిన పాపాలకు మనుషులందరూ అనుభవించవలసిన దేవుని ఉగ్రత, దేవుని శిక్ష ఒకే ఒక వ్యక్తి మీదకి డైవర్ట్ చేయబడింది అక్కడ, యేసుక్రీస్తు మీదకి. అందుకే ఆయనకు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అందరి పాపాలను ఆయన మీద మోపాడు పరలోకపు తండ్రి. అది ఆయనకెంతో వేదన కలిగించి. అయితే అక్కడ రాయబడిన మాట మనం చూస్తే ఏం రాయబడింది అక్కడ? అతడు తనకు కలిగిన వేదనను చూసి ఏమయ్యాడు? తృప్తి పొందాడు. తృప్తి పొందాను, తృప్తి పొందాడు. యేసుక్రీస్తు మనందరి పాపములు భరించడానికి ఆయన పొందిన వేదనలో ఆయన తృప్తి చెందాడంట. ఆయనకు తృప్తి కలిగింది, తృప్తి చెందాను. క్రీస్తు మన కోసం వేదన అనుభవించాడు. కొన్నిసార్లు క్రీస్తు కోసం ఒక చిన్న వేదన అనుభవించడానికి కూడా మనం ఇష్టపడం. యేసు ప్రభు మన కోసం అనుభవించాడని మనం చెప్తాం, కానీ క్రీస్తు కోసం ఒక చిన్నది భరించడానికి కూడా మనం ఇష్టపడ్డాం. చూసారా? మనందరి పాపాలు పరలోకపు తండ్రి క్రీస్తు మీద మోపితే ఆయన భరించాడు ఆ వేదన. మనం ఒక చిన్న మాటను మాత్రం భరించలేం. చూడండి, ఒక చిన్న మాట, నన్ను ఇలాగా బ్రదర్ అన్నాడు, నన్ను అలాగే సిస్టర్ అనింది. ఒక చిన్నది మనం భరించలేం. ఒక చిన్న మాట అంటే ఏమైపోతున్నామంటే అసంతృప్తితో మనం వెళ్ళిపోతా ఉన్నాం. చూసారా? క్రీస్తు మన పాపములన్నిటినీ వేదనతో ఆయన భరించిన తృప్తి పొందుతున్నాడు. మనము క్రీస్తు నిమిత్తము కూడా కొన్నిసార్లు మనం అనుభవించాలి. ప్రభువే చెప్పాడు కదా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందిస్తారు. ముందుగానే చెప్పాడు ఈయన. నాకు తెలియదు అనే దానికి ఏమి లేదు ఈడ. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు. మేము నిందలు భరించలేం. నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, మేము హింసను భరించలేం. నా నిమిత్తం మిమ్మల్ని దూషిస్తారు, మేము దూషిస్తే ఒప్పుకోం. నా నిమిత్తం మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు అబద్ధముగా, మా మీద అబద్ధంగా మాలితే వాళ్ళంతా చూస్తాం. కొన్నిసార్లు మనం ఈ సిస్టంలోకి వచ్చేసామన్నమాట. నా నిమిత్తం అని ప్రభు తేటగా చెప్పాడు. మీ నిమిత్తం నేను వేదన అనుభవించాను కదా, తృప్తి పొందాను కదా, మరి నా నిమిత్తం మీరు వేదన అనుభవించి మీరు తృప్తి పొందుతున్నారా? అది ప్రభు అడుగుతాడు. ఆయన నిమిత్తం మనం వేదన అనుభవించి తృప్తి చెందాలి, తప్పకుండా తృప్తి చెందాలి. ఒక చిన్న మాటను కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే దాన్ని రిసీవ్ చేసుకోలేకున్నాం. తృప్తి చెందాలి మనం. యేసుక్రీస్తు మన నిమిత్తం తృప్తి చెందాడు. మనము కూడా క్రీస్తు నిమిత్తం ఏం చేయాలి? తృప్తి చెందాలి. ఆయన మనని వేదనను భరించుటలో తృప్తి చెందాడు. అందుకే నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను ఏం చేస్తున్నాడు? నిర్దోషులుగా చేశాడు. మన పాప శిక్ష అంతటిని ఆయన భరించి ఆ వేదన అంతా అనుభవించి ఆయన తృప్తి పొంది మన కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పుడు మనని ఏం చేశాడు? దోషుల్ని ఏం చేశాడు? ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపములను కడిగి దోషులను నిర్దోషులుగా చేశాడు, పాపులను పరిశుద్ధులుగా చేశాడు, భక్తిహీనులను భక్తులుగా చేశాడు, అనీతిమంతులు నీతిమంతులుగా చేశాడు. ఆ వేదన అనుభవించట్లు ఆయన తృప్తి పొందాడు కాబట్టి మన జీవితాల్లో మార్పు వచ్చాయి. మనము కూడా క్రీస్తు నిమిత్తం నిందించబడినప్పుడు,
దూషించబడినప్పుడు, హింసించబడినప్పుడు, మన మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మనము కూడా తృప్తి చెంది ఆ ప్రభువును మనం స్తుతించినప్పుడు మన ద్వారా కూడా కొంతమంది మార్పు చెందగలుగుతారు. మన ద్వారా కూడా కొంతమంది మార్పు చెందగలుగుతారు. క్రైస్తవ జీవితం అంటే మారిపోవడమే కాదు, కొంతమంది మారిపోవడానికి కారకులం కూడా కావాలి. యేసు ప్రభువుని నమ్మి మనం మారడమే కాదు, మన ద్వారా కొంతమంది మారడానికి మనం కారకులం కావాలి. సమరయ స్త్రీ ఊరిలోకి వెళ్ళి చెప్పి, నేను చేసినవన్నీ ఆయన చెప్పాడండి. నా పాపాలన్నీ చెప్పినాడు, నా పాపాలన్నీ కడిగినాడు, ఈయన క్రీస్తుగాడా అని చెప్పింది. ఆమె ఇచ్చిన సాక్ష్యమును బట్టి అనేకులు ఏమయ్యారంట? విశ్వసించారు. ఆమె మార్పు అనేకులకు మార్పుకరంగా మారింది. క్రీస్తు నిన్ను నన్ను మార్చాడంటే నీ ద్వారా నా ద్వారా కూడా కొంతమంది అయినా మార్పు చెందాలి. ఎప్పుడో జరుగుతుంది? క్రీస్తు నిమిత్తం ఆ నింద, ఆ దూషణ, ఆ హింస, ఆ చెడ్డ మాటలు, ఆ వేదన భరించుటలో మనం తృప్తి చెందినప్పుడే మన ద్వారా కూడా ప్రభు కొంత కార్యాలు జరిగిస్తాడు. నేను క్రీస్తు నిమిత్తం ఒక్క నిందను అనుభవించలేను, ఒక్క దూషణను అనుభవించలేను, ఒక్క హింస అనుభవించలేను, ఎవరు నా గురించి చెడ్డగా మాట్లాడినా నేను ఒప్పుకోను అంటే నువ్వు ఒక్కరిని కూడా క్రీస్తు కొరకు నువ్వు సంపాదించలే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, బలి ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, ఏ స్థితిని దేవుడు మనకిచ్చిన ఆ స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉండడమే మనం నేర్చుకుంటున్న పాఠం. కుటుంబ జీవితమా? సంతృప్తి కలిగి ఉంది. ఆర్థిక స్థితిగతుల? సంతృప్తి కలిగి ఉంది. సంఘములో ప్రభు మనకిచ్చిన స్థానమా? సంతృప్తి కలిగి ఉంది. ప్రభు నిమిత్తం ఒకవేళ మనం నిందలు, బాధలు, దూషణలు, హింసలు, అబద్ధాలు మనం అనుభవించవలసి వచ్చిన మన తృప్తి కలిగి ఉందా? ఈ విషయాల్లో మనకెవరు మాదిరి అంటే మన ప్రభువే. మన ప్రభువే మనకు మాదిరి. ఇంకా ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మని వారు ఉన్నారా? ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ కోసం ఆయన సిలువలో వేదన అనుభవించాడు. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, ఆయన వీపు నాగటి చాళ్ళ వల్ల దున్నబడింది, ఆయన ముఖం చెకుముకి రాయి వల్ల చేయబడింది. నేను ఆ పాపముల నిమిత్తం సిలువలో ఆయన వేదనను తృప్తిగా భరించాడు, మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరైతే యేసు ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటారో వారి పాపాలు క్షమించి, వారిని నరకం తప్పించి, వారిని పరలోకంలో కూర్చుండబెట్టి ప్రభు కొరకు సాక్షులుగా నిలబెట్టేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి వేళ ఇంకా ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించని వారుగా ఉన్నారా? విశ్వసించండి. పాప క్షమాపణ పొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగనే విశ్వసించిన మనము, దేవుడు నీకు నాకు ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉన్నాం. సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధన. అసంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప నష్టానికి సాధన. కాబట్టి గొప్ప లాభానికి సాధనాలుగా మనం ఉందాం, గొప్ప నష్టానికి సాధనాలుగా మనం ఉందాం. బల్లి రాజుల గృహములో ఉన్నా, పనివారి గృహములో ఉన్నా అది సంతృప్తిగా ఉంది. నీకు నాకు దేవుడు ఏ స్థితి ఇచ్చినా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉందాం. అప్పుడే సంతృప్తి కలిగిన జీవితాలే మన కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి, మన సంఘాలు ప్రశాంతంగా ఉంటాయి. అసంతృప్తి కలిగిన జీవితాల ద్వారా కుటుంబాల్లో అల్లకొల్లోలమే, సంఘాలు కూడా అల్లకొల్లోలమే.
మన కుటుంబంలో ప్రశాంతంగా జీవిద్దాం, మన సంఘములో ప్రశాంతంగా జీవిద్దాం, ప్రభు కొరకు మంచి సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయగల ప్రభువా, ఈ రాత్రి అందించిన ఈ సందేశం ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో, అనుభవించుకునే రీతిలో, అంగీకరించే రీతిలో, ప్రభువా అనుసరించే రీతిలో నువ్వు ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నా. రేపటి ప్రభు దినానికి మమ్మల్ని సిద్ధపరచండి. సంతృప్తి కలిగిన దైవభక్తి మా జీవితంలో కలిగి ఉండడానికి మరింతగా మాకు నేర్పించండి. చేరి వచ్చిన నీ ప్రజలందరినీ నీ కృపా వాక్యానికి అప్పగిస్తున్నా. ఇంకా ఎవరైనా ప్రభు అయిన యేసునందు విశ్వసించని వారు ఉంటే ఈ రాత్రి వేళ తమ పాపముల విషయం పశ్చాత్తాపడి క్షమాపణ పొందినట్టు సంతృప్తి కలిగిన జీవితం జీవించడానికి సహాయము చేయమని మా సంతృప్తికి కారణభూతుడైన క్రీస్తు యేసు పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారా, రాత్రి రాజుల గృహములలో కూడా ఉండేటువంటి ఆ బల్లి, మరి ఆ పనివారి ఇంటిలో కూడా ఉన్నటువంటి ఆ బల్లి ఏ విధంగా సంతృప్తి కలిగి ఉంటుందో, ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా సంతృప్తి కలిగినటువంటి జీవితం మనందరం కూడా కలిగి ఉండాలనే విషయాన్ని మనం 4 విషయాలు నేర్చుకున్నాం. ఏ విషయాల్లో సంతృప్తి కలిగి మనం జీవించాలి. కనుక మనందరం కూడా దేవుడు మనకి ఏ స్థానం ఇచ్చాడు, ఏ స్థితిని ఇచ్చాడు, అట్టి స్థానంలో అట్టి స్థితిలో మనం కలిగిన వాటితోటి సంతృప్తి కలిగి మనం జీవించాలి. అలాగే ప్రభువు కొరకు కూడా మనము కష్టాలు అనుభవించవలసి వచ్చినా కూడా వాటిలో కూడా మనం సంతృప్తి చెంది దేవుని కొరకై ఆత్మలను మనం సంపాదించే వారంగా కూడా ఉండాలనే విషయాన్ని మనం విన్నాం. కనుక అలాగ జీవిద్దాం. మరి రేపు ఉదయకాలం మనకి ఆరాధన 9 గంటలకి ప్రారంభించబడుతుంది. అందరూ సకాలానికి చేరి వచ్చి మరి దేవుడిని ఆరాధించి, అలాగే దేవుని దాసులు కూడా రేపు కూడా మన మధ్యలో ఉంటారు. వాక్యం విందాం.